నగర్ లో దారుణం చోటు చేసుకోమని చెప్పుకోవచ్చు. అయితే నిన్న సాయంత్రం నుంచి కనబడకుండా పోయినటువంటి 5 ఏళ్ల చిన్నారి దాదాపుగా మొన్న సాయంత్రం నుంచి కూడా ఇటు కనబడకుండా పోవడంతో అయితే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఉన్నట్టు నుండి 5 ఏళ్ల చిన్నారి ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి కోణం లోపల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం లోపల అదే ఆదర్శ నగర్ చెందినటువంటి కాలనీ లోపల ఓ ఇంటి బాత్రూమ్ లోపల అయితే రక్తం మడుగు లోపల చిన్నారి పడి ఉండడంతో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఉన్నట్టుండి సరదాగా ఆడుకుంటున్నటువంటి ఆ చిన్నారి వేరే దగ్గర బాత్రూమ్ లోపల పడి ఉండడము, రక్త మడుగు లోపల మొత్తం రక్తం కారుతూ ఉండడంతో అయితే ఇటు ఎవరో గొంతు కోసి హత్య చేసినట్టుగా అయితే అనుమానం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు నుండి కనబడకుండా పోయినటువంటి చిన్నారి రక్త మడుగు లోపల గొంతు కోసి ఉండటంతో హత్య చేసినట్టుగా అయితే ఆ తల్లిదండ్రులు పోలీసు ఫిర్యాదులకు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల కొరట్ల పోలీసులు అక్కడికి వెళ్లారు. విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి లోపల అదే కాలం లోపల ఉన్నటువంటి విజయ్ అనేటువంటి ఒక సైకో చాలా రోజుల నుంచి కూడా అతని ప్రవర్తన వింతగా ఉన్నది, సైకోలాగా ప్రవర్తిస్తుండడంతో ఇటు విజయ్ చిన్నారిని గొంతు కోసి హత్య చేసినట్టుగా అయితే నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే తమ కళ్ళ ముందే ఆడుకుంటున్నటువంటి 5 ఏళ్ల చిన్నారి ఒక్కసారిగా ఇటు రక్తమడు లోపల పడి ఉండడంతో అయితే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ విజయ్ సైకో ఆ చిన్నారిని అక్కడ సైకో లాగా ప్రవర్తిస్తున్నాడు, అదే చిన్నారిని గొంతు కోసి చంపాడని చెప్పి అయితే ఇటు ప్రాథమిక విచారణ లోపల తేలినట్టు అయితే తెలుస్తున్నది మనకు. ఉన్నట్టు నుండి కనబడకుండా పోయినటువంటి చిన్నది ఒక ఇంటి లోపల రక్తపు మడుగు లోపల ఇటు బాత్రూమ్ లోపల పడి ఉండడంతో అయితే కొరట్ల పట్టణం లోపల అయితే ఇప్పుడు కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఇటు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి 5 ఏళ్ల చిన్నది ఆడుకుంటూ సరదాగా ఆడుకుంటూ అక్కడ వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఉన్నటి నుంచి పాప కనబడకపోవడంతో అయితే తల్లిదండ్రులు ఇటు భయాందోళన గురైనటువంటి పరిస్థితి. అదే ఆదర్శ నగర్ లోపల తమ పాప ఎక్కడికి వెళ్ళిందని ఇంటింటికి తిరుగుతూ కూడా తమ పాప వచ్చిందా అని చెప్పి అక్కడ ఆచూకీ కోసం అయితే వాళ్ళ మిగతా కుటుంబ సభ్యులను అడిగినటువంటి పరిస్థితి లోపల ఇటు అదే కాలం లోపల ఒక ఇంటి బాత్రూమ్ లోపల అయితే రక్తం మడుగు లోపల చిన్నారి పడి ఉండడంతో అయితే ఇటు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. చిన్నారి 5 ఏళ్ల చిన్నారిని గొంతు కోసి హత్య చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? 5 ఏళ్ళు, ఎందుకంటే ముక్కు పచ్చలారని 5 ఏళ్ళ చిన్నారి అక్కడ బాత్రూమ్ లోపల గొంతు కోసి ఉండడం, రక్త మరుగులో పడి ఉండడంతో అయితే ఇటు తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం, అంటే తమ చిన్నారిని ఎవరు హత్య చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అయితే ఇటు భయాందోళన గురైనటువంటి పరిస్థితి. కానీ అదే ప్రాంతానికి చెందినటువంటి సైకో విజయ్ అనేటువంటి వ్యక్తి చాలా రోజుల నుంచి కూడా ఆయన వింత ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నాడు, సైకోలాగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం లోపల మొత్తానికి ఆదర్శ నగర్ లోపల జరిగినటువంటి దారుణానికి సైకో విజయ్ హత్య చేసి ఉంటాడని చెప్పి అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైనా ఇప్పటికీ అయితే తమ కళ్ళ ముందు 5 ఏళ్ల చిన్నారి అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నటువంటి 5 ఏళ్ల చిన్నారి ఒక్కసారిగా ఇటు మాయమైపోయి వేరే బాత్రూమ్ లోపల గొంతు కోసి ఉండడంతో అయితే కన్నీరు మున్నీరుగా ఇటు ఆ పాప యొక్క తల్లిదండ్రులు అయితే విలపిస్తున్నటువంటి పరిస్థితి కొరటపట్నం లోపల అందరినీ ఇటు కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.